పథకాలే కాదు, మహిళా ఓటు బ్యాంక్ కూడా ఒక సవాల్ కాబోతుందా జగన్మోహన్ రెడ్డి గారికి? ఎందుకు అంటే మొన్న ఆగస్టు 15వ తేదీకి ఒక ఏడాది అయితే పూర్తయింది. ఉచిత బస్సు పథకం. మహిళలందరూ చాలా సంతృప్తిగా ఉన్నారు అనేది ఓకే. వీళ్ళు తెప్పించుకున్న రిపోర్టులు కానివ్వండి ఏదైనా. దాదాపు ఈ ఏడాదిలో అంటే 87 కోట్ల ఉచిత ప్రయాణాలు అంటే ఇప్పటికే కర్ణాటకలో గాని, తెలంగాణలో గాని ఈ పథకం అమలవుతోంది. వాటితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ అది ఒక రికార్డ్ అయిందంట. అంటే అక్కడ కూడా ఇన్ని ప్రయాణాలు జరగలేదు. అది ఒక ఏడాది కాలంలో. ఓకే. అదొక రికార్డ్. ఇక రెండోది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు అన్నా క్యాంటీన్ గాని ఇలాంటి కొన్ని పథకాలు కంప్లీట్‌గా తీసేశారు. వీళ్ళు ఇప్పుడు అమ్మ ఒడిని, తల్లికి వందనం పేరు మార్చి కంటిన్యూ చేసినా, ఆయన పేరు మార్చడానికి కూడా ఇష్టపడరు. ఆ పథకాన్ని కూడా కంటిన్యూ చెయ్యరు అనేది కొన్ని పథకాల విషయంలో. కొన్నైతే ఫీజు రియంబర్స్‌మెంట్ అది రాజశేఖర్ నుంచి వచ్చింది కాబట్టి కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఇలాంటిది మార్చుకోవాలా? లేదంటే రేపొద్దున ఇదే ఒక సవాల్ అవుతదా జగన్మోహన్ రెడ్డి గారికి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ ముందు నిజంగా అంటే పక్క రాష్ట్రాల్లో ఉంది. మన రాష్ట్రంలో అయితే ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఒక సక్సెస్‌ఫుల్ సాధించారు. ఒక విజయం సాధించారు ఈ పథకంతో ఉచిత బస్సుతో టీడీపీ. ఈ ఉచిత బస్సు పథకం మీద పబ్లిక్ మైనస్ ఏం లేదు, నెగిటివ్ ఏం లేదు. మగవాళ్ళ నుంచి కానీ కొంచెం నెగెటివ్. నేననేది ప్రభుత్వం మీద నెగిటివ్ ఏమీ లేదు, అలాగని పాజిటివ్ కూడా ఏం లేదు. అవునా? అంటే వాళ్ళు సంతోషపడిపోయి ఎగిరి గంతులేసే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే మన దైనందిన జీవితంలో ఇప్పుడు మనం బస్సుల్లో వెళ్ళేటటువంటి వాళ్ళలో ఈ పేదలకు సంబంధించినటువంటి వాళ్ళ వరకే ఉపయోగం ఇది. నేను ఇది వచ్చిన తర్వాత ఈ ఆటోలలో ఏమైనా ఖాళీగా ఉంటదేమో అని చూస్తున్నా. ఏం లేదు, ఆటోలు మామూలుగానే వెళ్తాయి. ఇంకా ఈ ర్యాపిడోలు వాళ్ళాలు ఇవి కూడా బిజీ అయినాయి, పెరిగినాయి ఉన్నాయి. ఇంకా దాంట్లో ఏంటి, ఎక్కిన వాళ్ళకి టికెట్ లేదు అంతే. అంటే కాకపోతే ఓకే, నేను ట్రోల్స్ గురించి మాట్లాడాను కానీ ఇది ట్రోల్ గురించి మాట్లాడాను. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే అమ్మాయి ఇక్కడ ఫ్రీగా ఉందని వైజాగ్ వచ్చేసి జాబ్ ఇక్కడ చేసుకొని ఓకే, వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కానీ నిజంగా అలాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయా అన్నట్టు. కామెడీ అమ్మాయి వాస్తవంగా తర్వాత నిన్న బయటకు వచ్చింది. అమ్మాయి ఏదో ఈ చీరకి జాకెట్ ఫ్రీ ఇట్లాంటి వాటి ప్రమోట్ చేస్తుంది అమ్మాయి. అంటే అమ్మాయి ఏదో బిజినెస్ చేస్తుంది. అంటే అమ్మాయిదే ఇన్స్టాలో పెట్టినటువంటి పోస్ట్ మళ్ళీ వైసీపీ వాళ్ళు తీసారు. ఒకవేళ అది కాదు అనుకుందాం, అమ్మాయి చెప్పిన దాంట్లో అంటే అమ్మాయిని ముందు పెట్టిన దాంట్లో ఒక అంటే మేబీ ఇన్ఫ్లుయెన్సర్ ఏమో నాకు అయి ఉండొచ్చు. వాటికి అడ్వర్టైజ్ అది కూడా వదిలేసేస్తే అక్కడికి ఇక్కడికి ఆ కంపారిజన్ చెప్పించడం తప్పు. ఎవరో అది మామూలుగా మేనేజ్మెంట్ లో బాబు గారు కూడా తెలియదేమో, బాబు గారు చేశారు, తెలుగుదేశం కూడా చేయదు. మధ్యలో ప్రోగ్రామ్ మేనేజ్ చేసిన వాళ్ళు ఎవరో చేసిన మెయిన్ ఏంటంటే మనకి ఆంధ్రాకి పక్కన తెలంగాణ కర్ణాటకకి తేడా, తెలంగాణలో కర్ణాటకలో లాంగ్ సర్వీసెస్ కూడా ఫ్రీ ఉంది, పల్లె వెలుగులు మనకి ఓన్లీ పల్లె వెలుగుకి. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు రూరల్ కి వెళ్ళొచ్చు, అక్కడ రూరల్ నుంచి హైదరాబాద్ కి రావచ్చు, అంటే చుట్టుపక్కల జిల్లాలు మొత్తం రాష్ట్రంలో ఈ మూల నుంచి ఆ మూలకి. తెలంగాణ నుంచి విజయవాడకు వచ్చే బస్సులు కూడా ఫ్రీనే అక్కడ. అయితే స్లీపర్లు, లగ్జరీ బస్సులు మిగతా అన్నిటికీ అలౌడ్ ఉంది. మనకి ఇక్కడ ఓన్లీ పల్లె వెలుగు బస్సు, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు అయ్యి. కాబట్టి దానికి దీనికి తేడా ఉంది కదా. ఇప్పుడు నాన్ స్టాప్లు, ఎక్స్ప్రెస్ వీటికి లేదు కదా, డీలక్స్, సూపర్ డీలక్స్ వీటికి దేనికి లేదు. ఇవన్నీ ఉంటాయని ఇవన్నీ వాడతాం మనం మామూలుగా అయితే కనుక. ఇది ఒక ఆస్పెక్ట్. కాబట్టి అది అనవసరంగా అమ్మాయితో ఆ ముక్క మాట్లాడించడం తప్పు. అమ్మాయిని వీళ్ళు ట్రోల్ చేస్తారు. పైన ఇంకొకటి, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళు పల్లె వెలుగు బస్సుల్లో తిరుగుతారు మామూలుగా మాట్లాడుకుంటే. జనరల్ గా సాఫ్ట్వేర్ కంపెనీలోనే ఫెసిలిటీ ఏర్పాటు చేస్తారు. వాళ్ళు పల్లె వెలుగు బస్సు ఎందుకు ఎక్కుతారు? ఫస్ట్ పాయింట్, మహా అయితే క్యాబ్ బుక్ చేసుకుంటారు, లేదంటే ఆటోలో వెళ్తారు కానీ ఎందుకు చేసుకుంటారు? కాబట్టి అనవసరంగా తెచ్చారు అది. అంటే దీని వల్ల ఉపయోగం ఇలా ఉందని చెప్పించడం వల్ల అక్కడ కొంచెం ఫెయిల్ అయ్యారు అనిపించింది. అంటే అసలు నిన్న టేకప్ చేయడమే దండగా. మేబీ ఏడాది అయిందని. కాకపోతే ఆ పథకానికి సంబంధించి మహిళలు నేను గమనించినంత వరకు చూస్తే రెగ్యులర్ గా వెళ్ళేటటువంటి ఈ కూరలు అమ్మేవాళ్ళు, పాలు అమ్మేవాళ్ళు, పూలు అమ్మేవాళ్ళు వాళ్ళకి బెనిఫిట్. కానీ వాళ్ళకు కూడా పెద్ద సమస్య ఏంటంటే రూరల్ నుంచి అస్సరికి ఎక్కించడం బస్సులు ఎక్కించట్లేదు. అవును, మరి వాళ్ళు ఇచ్చేవరకు ఆటోలోనే వస్తున్నారు. ఇంకెవరు మామూలుగా వెళ్తా ఉండేది, ప్రత్యేకించి దీనికోసం వెళ్లాల్సిన అవసరం లేదు. ఎక్కిన మహిళకి ఫ్రీ, అంతే. దీని వల్ల ఏమైంది, ఆ మహిళలకి సీట్లు దొరకట్లా కూర్చోడానికి. కూర్చుని వెళ్ళాలనుకునే వాళ్ళు బస్సు ఎక్కట్లా, నెంబర్ 1. రెండోది
తెలంగాణలో పాప మన రేవంత్ అన్న గారు మంచి పని చేశాడు. పురుషుల్ని గౌరవించడం మన సంప్రదాయం, వాళ్ళని కూర్చొని ఇద్దామని అన్న సెపరేట్ గా సీట్లు. ఇక్కడ పాపం అది కూడా లేదు, అసలు పురుషులు నుంచోడానికే లేదు, ఇంకా కూర్చోవడం. కాబట్టి మగాళ్ళు దూరం అయ్యారు. ఇది దీంట్లో అద్భుతమైన సాటిస్ఫాక్షన్ అని చెప్పడానికి లేకుండా పోయింది. అలాగని తీసేయలేరు, ఇదో సమస్యలకి రేపు పొద్దున. ఇంకొక సమస్య ఏంటి అంటే ఈ బస్సులు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను మొన్నే కనుక్కున్నా, ఇదివరకు నాన్ స్టాప్ బస్సులు కొన్ని కంటిన్యూగా నడుస్తూ ఉంటాయి కొన్ని ఊళ్ళకి, అవి చాలా వరకు తీసి పడేశారు. దాంతో చాలా తలనొప్పి అయిపోతుంది. ఇప్పుడు కూర్చుని వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళకి ఎవరికి అవకాశం లేకుండా పోయి, బస్సు లేదు. బస్సు ఉంటే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి తెనాలకు వెళ్ళాలనుకున్నారు అనుకోండి, ఇదివరకు ప్రతి అరగంటకు నాన్ స్టాప్ ఉండేది. ఇప్పుడు ఆ నాన్ స్టాప్లు తీసేయడం వల్ల ఎట్లా ఎక్కాలి, నుంచునే పోవాలి, అంతే కదా మరి. అవి పెద్ద తలనొప్పి అవుతున్నాయి. ఇలాంటి సమస్యల్ని అంటే నువ్వు ఒకళ్ళకి ప్రయోజనం చేకూరుస్తున్నప్పుడు ఇంకోళ్ళు సమస్య పడకూడదు, అంత ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల సంతోషపడే వాళ్ళు నీకు ఓటేసేటటువంటి వాళ్ళు అనుకుందాం, మరి బాధపడేవాడు రేపు ఓటు ఏనోడు అవుతాడు కదా. అంటే ముందు ఈ పథకం వచ్చే ముందు బస్సులు పెంచుతాం, కొన్ని ఈవీ బస్సులు సెపరేట్ గా దీనికి వేస్తాం, ఇలా రకరకాల ప్రకటనలు చేశారు, కానీ ఏది జరగలేదు. యాజ్ యూజువల్ గానే ఉంది, యాజ్ యూజువల్ గానే ఇబ్బందులు. ఓకే, ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే నన్ను మార్చాలి. ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి అనను గాని మాట చెప్తున్నంతగా ఆచరణలో చేయడానికి తగినటువంటి యంత్రాంగం లేదు, నిధులు లేవు. దానికి తోడు ఆ కమిట్మెంట్ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ లో ఉండట్లా. మెయిన్ ఇప్పుడు ఏదైనా చేయాలంటే ఒక బస్సు 2 కోట్లు పెట్టి కొనాలి. ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నారు, అవి తయారై రావడానికే టైం తీసుకుంటుంది, 2-3 ఏళ్ళు పడుతుంది. వీళ్ళు అప్పటిదాకా ఆగితే కనుక ఇక్కడ పోద్దన్న ఉద్దేశంతో చేశారు. అప్పుడు ఏం చేయాలి నువ్వు? ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఏర్పాటు చేస్తానన్నట్టు వాళ్ళు కూడా ఆలోచనలోనే మాటల్లో చెప్తున్నారు ప్రాక్టికల్ గా. ముందులో పెట్రోల్ డీజిల్ బస్సులు తీసుకోవాలి, వీళ్ళు పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. ఇంకొకటి ఇప్పుడు వీళ్ళు ఏదో చెప్పారు 2000 కోట్లు ఎంతో దీనికి ఇప్పటిదాకా ఖర్చు అయింది. ఆర్టీసీకి మీరు ఎంత ఇచ్చారు అసలు? ఇంతకి 2000 కోట్ల రూపాయలకి సరిపడి టికెట్లు కొన్నారు, జనం తీసుకున్నారు, నీకు ఇచ్చావు. ఆర్టీసీకి మరి 2000 కోట్లు రియంబర్స్ చేసావా? 400-500 కోట్ల రియంబర్స్ చేసావు. అప్పుడు 1500 కోట్లు ఆర్టీసీని ముంచినట్టు కదా, అంతే మరి, నష్టపరిచినట్టు కదా. అది చేశారా? ఇది చర్చ జరగట్లేదు. అది కాకపోతే ఉపయోగం అయితే దీనివల్ల. సార్ ఒకటి, లాస్ట్ టైం కూడా మనం 2-3 డిబేట్లు మీరు కూడా చెప్పారు, అన్నా క్యాంటీన్ కంటిన్యూ చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇలాగా. ఇప్పుడు ఈ బస్సు పథకం అనేది ఆయన హయాంలో లేదు, వీళ్ళు పెట్టిందే. దీన్ని కంటిన్యూ చెయ్యాలా? మహిళలకు ఇప్పుడు అలవాటు పడ్డారు, లేదంటే చెయ్యకపోతే ఒక పథకం మేము కోల్పోయామనే వ్యతిరేకత ఏమన్నా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక సవాల్ అవుతుంది. వస్తే కదా అధికారంలోకి చూడాల్సి. ఓకేనండి, రాకపోయినా ముందైతే అనౌన్స్ చేయాలి కదా, చెప్పాలి కదా, మేనిఫెస్టోలో పెట్టాలి కదా. చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా, మనమేం పట్టించుకోకపోతే. అంతేనా? వీళ్ళు తీసేస్తారు. మహిళలు చూస్తారు కదా సార్, ఇప్పుడు ఈ పథకం కంటిన్యూ అవుద్దా రేపు పొద్దున్న మళ్ళీ మేము డబ్బులు ఎట్టి టికెట్ కొనుక్కొని వెళ్ళాలా? ఇప్పుడు ఆ లెక్కనైతే జగన్ నవరత్నాలన్నీ వీళ్ళు అమలు చేస్తానన్నారు, చేయలేదు కదా. చేశారా? 1500 రూపాయలు మహిళకి ఇస్తున్నారా? లేదు కదా. దానికి P4 అన్నారు, ఇప్పుడు ఆ P4 కూడా ఏమైందో తెలియదు. మార్గదర్శులు ఏమైపోయారు, ఆ తర్వాత కుటుంబాలు ఏమైపోయినాయో కూడా తెలియదు. అప్పుడు 10 లక్షలు అన్నారు, తర్వాత ఏమైందో తెలియదు, ఏమైపోయింది అంతే. పథకాలకు సంబంధించింది అనౌన్స్ చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. మేబీ నేనైతే తీయడు అనుకుంటున్నా. ఒకసారి నోటుకొచ్చిన ముద్దని తీయడు. అన్న క్యాంటీన్ ఎందుకు తీశారు అంటే అది చివరి 6 నెలల ముందే పెట్టారు. చివరి 6 నెలల ముందే పెట్టారు అంటే కంటిన్యూ చేయాలి కదా, ఒక 6 నెలల ముందు. అదేనేది 6 నెలల ముందు పెట్టినటువంటి టైంలో వీళ్ళ దానికి పోటీగా ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా పెట్టారు అన్నారు. ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి, రోజా, వీళ్ళ అదే అనేది అట్లాగే తెచ్చారు. అప్పుడు వాళ్ళు ఆపేశారు, ఇది ఆపేశారు. ఇంకోటి ఏంటంటే అప్పుడు చేతికి డబ్బులు వెళ్ళినాయి జనానికి, అక్కడికి వెళ్ళి తినాల్సిన నెసిటీ లేదు. కరెక్టే. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇవాళ చేతికి డబ్బులు లేవు, అందుకే అన్న క్యాంటీన్ నిండుగానే ఉంటుంది. అవును, నేను ఇదివరకడికి స్టార్టింగ్ లో టైం కి ఇప్పటికి పోల్చుకుంటే అన్న క్యాంటీన్ నిండుగా ఉంటుంది. అవును, ఎక్కడ ఖాళీ ఉండట్లేదు, ఫుడ్ కూడా అయిపోతుంది త్వరగా ఏ క్యాంటీన్ లో అయినా. అంటే అర్థం ఏంటి? చేతిలో డబ్బులు అంటే వెళ్తారు అక్కడికి, అదే కదా. లేదు అంటే ఏంటి? ఆర్థిక పరిస్థితి సెట్ కావట్లేదు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, మేబీ ఆర్టీసీ బస్సులు వాస్తవంగా ఆర్టీసీని ఒక సెటరైట్ చేసుకొచ్చే ప్రయత్నం ప్లాన్ చేసుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. ఆ టైంలో దిగిపోయాడు. అది కంటిన్యూ అయ్యి ఉంటే కనుక అప్పుడు ఏది బస్సులు కూడా ఆర్డర్ ఇచ్చాడు కదా, 100 కొద్ది బస్సులు ఆర్డర్ ఇచ్చాడు. అవన్నీ సెటరైట్ అయ్యి ఉంటే అతనిది వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్. బల్క్ ప్లానింగ్ ఒకేసారి చేస్తాడు, ఒకేసారి
15 ఏది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని 1,35,000 ఉద్యోగాల లేదా అన్ని స్కూళ్ళ అన్ని హాస్పిటల్ ఎట్ ఏ టైం ఎవడన్నా అసలు అనుకుంటాడా అసలు ఆర్టీసీ ప్రభుత్వంలో నేను అనేది అతని స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎప్పుడు కూడా జగన్ కి బాబుకి తేడా ఏంటంటే ఇక్కడ ఒకటి చేసిన దానికి ప్రచారం విపరీతంగా చేస్తారు. అక్కడ అన్ని సచివాలయాలు, గ్రామ సచివాలయాలు, అన్ని లక్షల ఇళ్ళు స్థలాలు, అన్ని లక్షల స్థలాలు అసలు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇచ్చారా? ఎంతమంది ముఖ్యమంత్రులు కలిస్తే అన్ని లక్షల స్థలాలు అవుతాయి. 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చేశాడు. ఇల్లు కట్టడం అనేది 7 లక్షలు అయ్యి ఉండొచ్చు, కానీ అంతకుముందు అసలు ఏమీ ఇవ్వలేదు, 20 లక్షలు అని చెప్పి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. అలా అతనిది బ్రాడ్ కాన్సెప్ట్ ఉంటుంది. లైక్ ఇప్పుడు అన్ని హాస్పిటల్ అసలు ఎవరి వల్ల అవుతుందా? ఒకేసారి ఒక్క ఏడాది కాలంలో అన్ని డిస్పెన్సరీలు, అంతే కదా, ఏకకాలం అన్ని స్కూళ్ళు, నాడు నేడు కింద 40,000 స్కూళ్ళు బాగు చేయడం అంటే ఆషామాషి వ్యవహారం. అతనిది బ్రాడ్గా ఉంటుంది. ఆ చిన్నదిగా ఒకటో రెండో ఆస్పెక్ట్ క్యారెక్టర్ కాదు అది. అది నా ముద్ర ఉండిపోవాలనుకుంటాడు. అతనికి ఆ పిచ్చ ఉంది, ఏది మా నాన్నలాగా నా ఫోటో కూడా పెట్టుకోవాలి. కాబట్టి దీనికోసం చేస్తాడు అతను. వీళ్ళేంటి అట్లా చేయడం వల్ల నాశనం అయిపోతారు జనాలు. దానివల్ల ఖర్చు మనకి భారం పడిపోతుంది. విజన్ అంటే ఏంటంటే అట్లా ఖర్చు పెట్టడం కాదు, వాళ్ళంతటా వాళ్ళు సంపాదించుకునేటట్టు అంటారు. వీళ్ళ ఉద్దేశం ఇది. కాకపోతే ఎవడికాడు సంపాదించుకున్నప్పుడు నీ పేరెందుకు చెప్పుకుంటాడు అనేది వాళ్ళదే. అంతే కదా. నువ్వు నేను సంపాదించుకున్న తర్వాత మనం హాస్పిటల్కి వెళ్తే చంద్రబాబు పేరు ఎందుకు చెప్పుకుంటాం? మన సంపాదన అనుకుంటాం. అట్లాంటప్పుడు బాబు పేరు ఎందుకు చెప్పుకుంటాం? నా పేరు అన్నదే అతని ఫీలింగ్. వీళ్ళు నువ్వు సంపాదించుకుని నా పేరు చెప్పంటారు. అది తేడా ఇద్దరి మధ్య. కానీ చంద్రబాబు నాయుడు గారు లాగా పేర్లు మార్చి పథకాలు కంటిన్యూ చేసే విషయంలో కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వదిలేస్తా ఉంటారు. అది దెబ్బైంది మొన్న అనేది. ఇప్పుడు ఏమి లేదబ్బా, మొన్న జరిగింది వెరీ సింపుల్. ఇవన్నీ దాని వల్ల అయింది, దీని వల్ల అయింది, ఏదో కారణం. పవన్ కళ్యాణ్ అనే ఒక్కడి వల్ల జరిగింది. అది ఏంది అంటే పవన్ కళ్యాణ్ ఈ ట్రిప్ కనుక అతన్ని మనం గెలిపించుకోకపోతే అతను సాంతవిక రాజకీయాలకు దూరం అయిపోతాడు. ఒకప్పుడు వంగవీటి రంగాన్ని దూరం చేసుకున్నాము, ఆ తర్వాత చిరంజీవిని దూరం చేసుకున్నాము. మన సామాజిక వర్గానికి ఒక బలమైనటువంటి ఇది లేదు. అటు కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు ఉన్నాడు, రెడ్డి సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మన సామాజిక వర్గానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ని పెట్టుకోకపోవడం మనం ఎంతకాలం చేసిన తప్పు అనేటటువంటిది కాపులలో వచ్చినటువంటి ఒక భారీ ఫీలింగే. చివరికి కాపు నేస్తం లాంటి పథకాలు తీసుకుని కాపులకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు పొందినా కూడా ఇవన్నీ తీసుకున్నాం మనం కరెక్టే, కానీ మనోడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని వాళ్ళు చేంజ్ చేయడం మాత్రమే ఇక్కడ ప్రధానం. అంతే. 21% ఉన్న కాపుల్లో ఓ రకంగా అంతకుముందు 6% వస్తే మొన్నటిసారి ఇంకొక 12% యాడ్ అయ్యారు. ఆ 12% జగన్మోహన్ రెడ్డికి తగ్గింది. ప్రాక్టికల్ గా చెప్పాలంటే అతను 10% తగ్గింది అతనికి, అంతే కదా. 2014 నాటికి ఉన్నటువంటిది 44.5%, 2019కి 49.5%, 2024కి 39.5%. అంటే ఒరిజినల్ తో పోల్చుకుంటే 5% తగ్గింది. 2019తో పోల్చుకుంటే 10% తగ్గింది. ఈ 10%లో కూడా మెయిన్ ఇష్యూ వల్ల కూడా ఇది పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ అంట. నేను 10% ఓట్లు అంటే టోటల్ గెలుపు పవన్ కళ్యాణ్ అన్న, కానీ ఈ షిఫ్ట్ అయిన 10% ఓట్లు ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఈసారి కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకోవడం. ఇప్పుడు చిరంజీవి పోటీ చేసినప్పుడు 18% ఓట్లు వచ్చినాయి. అదే తర్వాత పవన్ కళ్యాణ్కి 6 వచ్చింది. ఆ 12 తగ్గినాయి చూసారా? ఆ 12 మొన్నటిసారి ఓన్ చేసుకున్నారు. అది ఇక్కడ కారణం. అది తప్పించి జగన్ చేసిన పథకాల వల్ల అయితే 40% రాదు. ఏది అతని మీద తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే గనక. ప్రభుత్వ వ్యతిరేకత కాన్సెప్ట్ కాదు అక్కడ ఓ రకంగా చెప్పాలి. సరే తిట్లు శాపనార్థాలు ఈ సెకండరీ పక్కన పెడదాం. ఓన్లీ పోల్ మేనేజ్మెంట్ లో వీళ్ళ ముగ్గురు మళ్ళీ కలవటం, మోడీ ఇంపాక్ట్ ఉంది, పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఉంది. ఈ రెండిటి వలన వచ్చిన ఫ్యాక్టర్ వీళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్. అంతేగాని ఈ స్కూల్ కట్టారని ఓడిచ్చారా, లేకపోతే హాస్పిటల్ కట్టారని ఓడిచ్చారా, లేదంటే గనక అదేది ఇళ్ల స్థలాలు ఇచ్చారని ఓడించారా, ఏమని ఓడించారు? అంటే పథకాల ఎఫెక్ట్ ఒక 10-15% కూడా ఉండదు. పథకాల ఎఫెక్ట్ వల్ల ఓడిపోలేదు. పథకాల ఎఫెక్ట్ వల్ల అతనికి 40% ఓట్లు వచ్చినాయి. ఓడిపోయిన కారణం ఓన్లీ పొలిటికల్ రీజన్. అది ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ బీజేపీ కలవటం.
మోడీ ఇంపాక్ట్, పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్. పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన పాజిటివ్ అంటే సింపథెటిక్ ఇంపాక్ట్ పడింది అతని మీద. 2019లో జగన్ మీద సింపథెటిక్ ఎఫెక్ట్ పడింది. ఎందుకని 2010 నుంచి కొట్టుకుంటున్నాడు. ఇంతవరకు ఛాన్స్ రాలేదు అతనికి, ప్రతిపక్షం ఇచ్చాం అయినా మళ్ళీ 23 మందిని దించేశారు. ఇది ఒక సింపతి ఫ్యాక్టర్ కూడా పనిచేసి, ప్లస్ అతను ఇచ్చిన నవరత్నాలు అనేటట్టు నవరత్నాలు చూసాను కూడా నేను అనుకున్నప్పుడు జగన్ కి ఇంతవరకు ఇట్లాగా రాజశేఖర రెడ్డి బిడ్డ ఇట్లాగ అన్యాయం అవుతున్నాడు అనేటటువంటి ఒక ఫీలింగ్, 23 మంది ఎమ్మెల్యేలు తీసేసిన ఈ ఫీలింగ్ కూడా నెక్స్ట్ స్టెప్ కూడా అతను ఓడిస్తే ఇక అయిపోతాడు అతను అని ఎలా అయితే 19లో గెలిపించారు గొంపగొత్తగా, ఈసారి కూడా ఓడితే గనక ఇక తొక్కేస్తారు అతన్ని అనే కసి కొద్దేశారు. మొన్న పవన్ కళ్యాణ్కి అంతే, తొక్కేస్తారని కసి కొద్దేశారు కాపులు. అప్పుడు రెడ్లు వేస్తే మన కాపులు. అంటే ఇప్పుడు జగన్ కూటమితోనే పోటీ పడాలి అంతే. ఇంకా పథకాల్లోనూ కూటమిగా చేస్తారా ఎట్లా అన్న దాని మీద డిపెండ్ అయ్యింది. వీళ్ళైతే కూటమిగా వెళ్ళాలనుకుంటున్నారు, బట్ చివరికి వచ్చేటప్పటికి సీట్ల దగ్గర తేడా ఉంటది కదా. ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నితిన్ నవీన్ 5 రోజుల పాటు కూర్చుంటున్నాడు, వాళ్ళు ఖచ్చితంగా బేరం ఎక్కువ ఆడతారు. బీజేపీ బేరం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటది, జనసేన బేరం స్ట్రాంగ్ గానే ఉంటది. ఇప్పుడే అసెంబ్లీకి కూడా రాలేదు పవన్ కళ్యాణ్, అన్న జ్వరం అంటున్నారు. ఓకే, జ్వరం అయ్యి ఉండొచ్చును గాక, కానీ 30% సీట్లు అన్న పాయింట్ చాలా స్ట్రాంగ్ గా వెళ్తుంది. ఇప్పుడు ఆయన సంతృప్తి పరచడానికి కాబట్టి ఇప్పుడు అర్జెంట్ గా ఇవాళ నాగబాబుకి ఎందుకు ఇది ఇచ్చేశారు, ఆయన్ని సంతృప్తి పరచడానికే కదా అనుకుంటున్నాను నేనైతే. సంథింగ్ వెనకాల ఏదో జరుగుతుంది. 30% కూడా కావాలనే పట్టుపడుతున్నాడు, ఎందుకంటే స్థానిక ఎన్నికలు 30% ఇవ్వకపోతే కనుక జనసేనకు ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి రేపు పొద్దున ఫ్యాక్టర్స్, ప్రతిదీ ఎఫెక్ట్ ఉంటుంది. రైట్, చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మార్చుకోవాలా లేదంటే కూటమితో యుద్ధానికి సిద్ధం కావాలా, ఈ ఎంతవరకు పథకాల ప్రభావం రేపొద్దున గెలిపోవటం డిసైడ్ చేస్తుంది, వేచి చూద్దాం.